ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి మార్చురీలో సాంకేతిక సమస్యలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ఫ్రీజర్లు పనిచేయక శవాలు కుళ్లిపోయే పరిస్థితి ఉంది. కొద్ది రోజులుగా ఫ్రీజర్లు పనిచేయకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో గతంలో మృతదేహాల పరీక్షలు పీఎంఓలతో చేయించేవారు. పోలీస్ పంచనామా నివేదికల ఆధారంగా వైద్యులు పోస్టుమార్టం చేసేవాళ్లు. ప్రధాన ఆసుపత్రిగా మారిన తరువాత ఫోరెన్సిక్ విభాగం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో శవ పరీక్షలు చేస్తున్నారు. అయితే ప్రతి నెల కనీసం 60 నుంచి 70 మృతదేహాలకు పరీక్షలు చేస్తారు. కానీ వారం రోజులుగా మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయటం లేదు. ఈ విషయం ఆలస్యంగా అధికారులకు తెలిసింది. ప్రస్తుతం డెడ్ బాడీలను ఫ్రీజర్లో పెట్టే పరిస్థితి లేక మృతుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడన్నా ఈ జిల్లా సరిహద్దుల్లో యాక్సిడెంట్లు జరిగినా కూడా వాళ్ళు కూడా ఖమ్మము ప్రధాన ఆసుపత్రికే శవ పరీక్ష కోసం వస్తారు. అలాంటి ఈ శవాలు అన్నీ కూడా ఈరోజు ఖమ్మం మార్చురీలో శవాల కుప్పలుగా ఉన్నాయి. ఆ శవాల కుప్పలుగా ఉన్నటువంటి శవాలని ఈరోజు ఎలకలు తింటాం, పురుగులు పడటము, తర్వాత ఆ బొద్దింకలు అవి వచ్చి శవాల మీద తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో శవాల గదిలో జరుగుతుంది. అంటే ఈ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి తన నిధులతో మార్చురీకి 2 ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. అందులో 8 బాక్సులు ఉంటాయి. ఒక్కో ఫ్రీజర్లో 4 శవాలను భద్రపరిచే అవకాశం ఉంది. అవన్నీ ప్రస్తుతం పాడయ్యాయి. అయితే 8 ఫ్రీజర్లు ఒకేసారి రిపేరుకు రావడంపై అనుమానాలు వస్తున్నాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీటిని పాడు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మార్చురీకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇవాళ రిపేర్లు చేయడానికి ఇది ఎండాకాలం సీజన్ కాబట్టి మాకు రిపేర్లు చేసేటువంటి వ్యక్తులు దొరకట్లేదు, రావట్లేదు, దానివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి సాకులు చెప్తా ఉన్నారు. రిపేర్లు ఉన్నాయనేటువంటిది మీకు ముందే తెలిసినప్పటికి కూడా, అంటే సీజన్ వచ్చేంత వరకు కూడా మీరు ఆపి ఇవాళ సీజన్ కాబట్టి మేము రిపేర్ చేయించలేకపోతున్నాం అని చెప్పేసి కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ప్రమాదాలు జరిగిన సమయంలో శవాలను భద్రపరచాలంటే ఫ్రీజర్ లేకపోతే పోస్టుమార్టం చేసేలోపు కుళ్లిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారులు టెక్నికల్ ఇష్యూ పేరుతో కాలయాపన చేస్తున్నారు. యాన్యువల్ మెయింటెనెన్స్ లేకపోవడంతోనే ఫ్రీజర్లు చెడిపోతున్నాయన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తున్నా ఎంతో ముఖ్యమైన ఫ్రీజర్ల విషయంలో నిర్లక్ష్యమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫ్రీజర్ బాక్స్ చెడిపోతే దాన్ని కనీసం రిపేర్ చేయించడము, కొత్త ఇవ్వటము చేయట్లేదు. మన ఖమ్మం పార్లమెంట్ సభ్యులు కూడా 8 ఫ్రీజర్ బాక్సులు ఇచ్చారు. అవి ఇప్పుడు కూడా పనిచేయని స్థితి ఉంది. మరి దాని మీద పర్యవేక్షణ ఎక్కడ ఉందనేది అధికారులను నిలదీస్తున్నాను. నేను చైర్మన్ ఉన్నటువంటి కలెక్టర్ గారి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుంది జిల్లా ఆసుపత్రిలో, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు, సిబ్బంది ఏం చేస్తుంది? ఈ ఎండాకాలంలో ఆ శవాలు మొత్తం కూడా ఈరోజు వాసన వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్రీజర్లు పనిచేయకపోవడంతో ఈరోజు మొత్తం కూడా శవాళ్ళు ఆ వాసనతో ఈరోజు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో వాసనతో వస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అట్లాగే జిల్లా డిఎంహెచ్ వెంటనే స్పందించి ఆ ఫ్రీజర్ని బాగు చేయాలి. లేదంటే కొత్త ఫ్రీజర్ని ఏర్పాటు చేసి ఆ రకంగా ఈరోజు ఒక జిల్లా అధునాతనటువంటి ఆసుపత్రి అని చెప్తా ఉన్నారు.